అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బహుశా అనేక విపత్తులు చూసాం, కానీ విజయవాడ పరిసర ప్రాంతాల్లో అదేవిధంగా రాష్ట్రంలో కూడా కొన్ని జిల్లాల్లో జరిగిన పంట నష్టం, ప్రాణ నష్టం, ఈ రోజుకి కూడా సహాయ చర్యలు ప్రభుత్వం నుంచి ముమ్మరంగా క్షేత్రస్థాయిలో ఊహించని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తీసుకెళ్తున్నా కూడా ప్రజలు ఇంకా ఇబ్బందులు కలుగుతూనే ఉన్నాయి. దాదాపు 25-30 సంవత్సరాల నుంచి కూడా నేను ఎప్పుడు కూడా ఇన్ని రోజులు నీరు మిగిలి ఉండడం, దానివల్ల అనేక కాలనీస్లో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడడం అనేది మనం ఎప్పుడు గమనించలేదు, చూడలేదు. అయినా కానీ అన్ని విధాలుగా సహచర మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అతి త్వరగా ప్రజల్ని ఆదుకోవాలి, అన్ని విధాలుగా సహాయ చర్యల్లో పాల్గొని ఎక్కడ కూడా రైతాంగానికి కానీ విజయవాడ పట్టణంలో నివసిస్తున్న పౌరులందరికీ కూడా ఒక భరోసా ఇచ్చే విధంగా కార్యక్రమాలు సాగుతూ ముందుకెళ్తూ ఉన్నాయి. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, మన ఉప ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు పౌర సరఫరాల శాఖ మరియు మార్కెటింగ్ శాఖ ఇరు శాఖలు కూడా రేపు ఉదయం నుంచి విజయవాడలో మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అవుతున్నాయో కాలనీస్లో ప్రారంభించి ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, 1 కిలో కందిపప్పు, 1 కిలో పంచదార, 1 లీటర్ పామ్ ఆయిల్, 2 కిలోల ఉల్లిగడ్డ, 2 కిలోల బంగాళాదుంప రేపు ఉదయం నుంచి కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చిన యంత్రాంగం విజయవాడ నగరంలో ప్రారంభించుకుని చాలా లోతుగా మేము కసరత్తు చేసి ప్రారంభించబోతున్నాం. ఈ డీటెయిల్డ్ ఎక్సర్సైజ్ మేము చేసినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, ఇంటింటికి సరఫరా చేయాలని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ముందుగా మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో నివసిస్తున్న పౌరులందరికీ కూడా 25 కిలోల బియ్యం ఒక ప్యాకెట్లో రెడీగా సిద్ధంగా చేసాం. వాటితో పాటు మిగతా సరఫరా కమోడిటీస్ అన్నీ కూడా కలిపి ఒక బ్యాగ్లో అది కూడా అందించడానికి మేము అన్ని ఏర్పాట్లు చేసాం. పౌర సరఫరా శాఖ నుంచి మేము అందించుతున్న వివిధ సరుకులతో పాటు మార్కెటింగ్ శాఖ ఈరోజు ఉదయం నుంచి కూడా పౌరులందరికీ అందుబాటులో ఉండే విధంగా సబ్సిడీ రూపంలో కూరగాయల పంపిణీ కూడా ప్రారంభించారు. ధరల స్థిరీకరణ ఎట్టి పరిస్థితిలో జరగాలని ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అన్ని ప్రాంతాల్లో కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ అవసరమైతే అక్కడ హెచ్చరించి పొరపాటున కూడా సామాన్యుల దగ్గర అధికంగా ధరలు సేకరించే విధంగా జరగకూడదనే ఒక ప్రయత్నం ఖచ్చితంగా మా శాఖ నుంచి ఇతర శాఖల నుంచి కూడా మేము కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాం. రేపటి నుంచి జరగబోయే ఈ ఎక్సర్సైజ్ చాలా డీటెయిల్డ్గా ఎంతో లాజిస్టిక్స్ ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. దానికి పోలీస్ శాఖ వారు, అదేవిధంగా ఇరు శాఖల్లో ఉన్న అధికార యంత్రాంగం, క్షేత్రస్థాయిలో వార్డు సచివాలయంలో ఉన్న ఉద్యోగస్తులు, వీళ్ళందరితో కలిసి రెవెన్యూ సిబ్బందితో పాటు ప్రతి ఇంటికి కూడా ఈ పాస్ మెషిన్ ద్వారా నమోదు చేయించుకుని వాళ్ళకి సరుకులు అందించే కార్యక్రమం ఇంటింటికి వచ్చి అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని ప్రభుత్వం తరఫున కోరేది, దయచేసి కొంచెం సమన్వయం పాటించండి, సహకరించండి. ప్రతి ఒక్కరికి అందించాలని ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మాకు ఆదేశించారు. ఎక్కడైతే ముంపు ప్రాంతాల్లో ఇంకా ఇబ్బందులు పడుతున్నారో ముందుగా వారికి ప్రాధాన్యత ఇచ్చి ఆ ప్రాంతాలతో మొదలు పెట్టమన్నారు. కాబట్టి రేపు వీలైనంత వరకు రేపు ఉదయం 10 గంటలకే మొదలుపెట్టి రాత్రి వరకు కూడా కొనసాగి ఎక్కువ శాతం మేము రేపే పూర్తి చేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. వీటితో పాటు నిన్న ముఖ్యమంత్రి గారు సమీక్షించినప్పుడు చాలామంది గ్యాస్ సిలిండర్ల గురించి, గ్యాస్ స్టవ్ల గురించి, కనెక్షన్స్ గురించి ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
దానిపైన ఈరోజు ఎల్పిజి సరఫరా చేసే 3 కంపెనీలతో కూడా మీటింగ్ నిర్వహించాం. వారు కూడా ముందుకు వచ్చి ఆదుకుంటామనే అభిప్రాయం వ్యక్తపరిచినప్పుడు 12 ఉచితంగా సర్వీస్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు. 12 ప్రాంతాల్లో ఉచితంగా సర్వీస్ క్యాంప్స్ ఏర్పాటు చేసి వీరికి ఏ సమస్య ఉన్నా కూడా సిలిండర్ల విషయంలో కానివ్వండి, గ్యాస్ స్టవ్ల విషయంలో కానివ్వండి, పైపుల విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా వారు ఇబ్బంది పడకూడదు. అనవసరంగా వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఇంకోసారి టెక్నీషియన్స్ కోసమో సర్వీస్ పీపుల్ కోసం వెతుకోవాల్సిన అవసరం లేకుండా 12 ప్రాంతాల్లో ఈ ఎల్పిజి సరఫరా చేసే కంపెనీస్ 3 కూడా ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ వీళ్ళు 3 కూడా రేపు ఉదయం నుంచి వారు కూడా ఈ ఉచితంగా ఈ సర్వీస్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తామని వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇందాక నేను చెప్పినట్టు ఈ 25 కిలోలు బియ్యం ఒక బస్తా అయితే మిగతా సరుకులు అన్నీ కూడా కలిపి ఒక బస్తాలో మేము పొందుపరిచి లీటర్ పామాయిల్తో పాటు ప్రతి ఇంటికి కూడా మేము సరఫరా చేసే విధంగా ఉచితంగా ఏర్పాటు చేశాం. మరొకసారి ప్రజలందరినీ కూడా నేను కోరేది 179 వార్డు సచివాలయాల్లోనూ 3 గ్రామ సచివాలయాల్లో కూడా ఈ సరఫరా జరుగుతుంది. దయచేసి మీరు కొంచెం ఓపికతోటి సహకరించి సమన్వయం పాటించమని, అధికార యంత్రాంగానికి సహకరించమని, ప్రతి ఒక్క ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్కి చేరే విధంగా మా వంతు మేము 100% భరోసా ఇచ్చే విధంగా మేము పనిచేస్తాం. దానికి మీరందరూ కూడా సహకరించమని మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటి వరకు ప్రాథమికంగా వచ్చిన అంచనాల మేరకు సుమారు 2 లక్షల బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేశాం. వాళ్ళందరికీ కూడా మ్యాపింగ్ జరుగుతుంది. అందుకే నేను ఇందాక మీతో అన్నట్టు మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ నుంచి ముందు ప్రారంభించి క్రమేకంగా వేరే ప్రాంతాలు కూడా పూర్తి చేసుకుంటాం. అంటే గతంలో సంతకాలు తీసుకుని ఆధార్ కార్డులు తీసుకున్నటువంటి పరిస్థితి లేకుండా ఈ పాస్ మెషిన్లో నమోదు చేసుకుంటాం వీళ్ళ ఫింగర్ ప్రింట్. ఎందుకంటే ఆ డేటా ఆల్రెడీ మా దగ్గర ఉంటుంది కాబట్టి పౌర సరఫరా శాఖ ఏ విధంగా మేము ప్రతి నెల మేము రేషన్ సరఫరా చేస్తామో ఆ విధంగా ఆ బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ కోసం మేము ఈ పాస్ మెషిన్లు వాడతాం. ఎవరికైతే రేషన్, చాలా మంచి ప్రశ్న, ధన్యవాదాలు, మర్చిపోయిన అంశం. ఎవరికైతే రేషన్ కార్డులు లేవో వాళ్ళు ఆధార్ కార్డులో బేస్ చేసుకుని చూపిస్తే దాన్ని నమోదు చేసుకుని ఇమీడియట్గా వాళ్ళు కూడా ఇదే విధంగా సరఫరా చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాన్ని మేము పాటిస్తాం. థంబ్ ఇంప్రెషన్ ఇస్ ఇనఫ్. థంబ్ ఇంప్రెషన్ బేస్ చేసుకుని ఈ పాస్ మెషిన్ ద్వారా నమోదు చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మేము అందిస్తాం. చాలా లిబరల్గా ఉండాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఖచ్చితంగా రేపే మొదలు పెడుతున్నాం కాబట్టి కొంచెం మాకు కూడా పూర్తిగా ఈ లాజిస్టిక్ సపోర్ట్ ఏ విధంగా ఉంది. ఎందుకంటే వివిధ జిల్లాల నుంచి మేము బియ్యం తరలించాం. 25 కిలోలు ప్యాకింగ్ చేయాల్సి వచ్చింది. అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టు ఈ 5 సరుకులు కూడా వాటిని కూడా మళ్ళీ ప్యాకింగ్ చేసి నీట్గా ప్రతి కుటుంబానికి అందించడానికి మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. కొంచెం సహకరించండి. రేపు ఉదయం నుంచి కూడా ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఇంటికి మేము వచ్చి సరఫరా చేయాలనే ఒక ప్రయత్నం మాత్రం రేపు చేసి సక్సెస్ అవుతామని మేము ఆశిస్తున్నాం. అట్లా ఏం లేదండి. ఈరోజు ఒక ప్రాంతంలో మేము ట్రయల్ రన్ చేద్దామని అనుకున్నాం. సో ఈరోజు సుమారు 4:30-5 ఒక డివిజన్ మొత్తం సాచురేషన్ మోడ్లో మేము పూర్తి చేసి చిన్న లోపాలు ఏమైనా ఉంటే సర్దిద్దుకుని రేపు ఉదయం నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.